వెల్ఫేర్ స్కీముల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ స్టాండ్ పైన కూడా చాలా స్పష్టత వస్తోంది. ఒకటి నాగబాబు, రెండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ చేసిన ఒక ప్రకటనలు అంటే వేరువేరుగా చేశారు, కానీ ఆయన చేసిన ప్రకటన, ఈయన చేసిన ప్రకటన బట్టి వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తొలుత ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఆ సందర్భంగా అక్కడ మీడియా సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. ఆయన నేరుగా సంక్షేమ పథకాలు అని ప్రస్తావించకపోయినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఒక చౌకబారు అవసరాలుగానే ఆయన ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆప్ గురించి మాట్లాడుతూ, ఆప్ తాయిలాలపైన ఇండైరెక్ట్గా మాట్లాడుతూ, దేశ సంపద పంచడం సరైనది కాదు, దీనిపై చర్చ జరగాలి, సంపద సృష్టించకుండా దానిని పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ ఉంది అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఢిల్లీది వైఫల్య నమూనా అని కూడా వ్యాఖ్యానించారు. అంటే ఆప్ సర్కార్ది 10 ఏళ్లలో చేసిందంతా అదొక విఫలమైన నమూనా అని కూడా ఆయన చెప్తున్నారు. దాంతోపాటు కీలకమైన వ్యాఖ్య ఏంటంటే, అభివృద్ధిని చౌకబారు అవసరాల కోసం పట్టాలు తప్పించడం సరికాదు. అభివృద్ధిని చౌకబారు అవసరాల కోసం పట్టాలు తప్పించడం సరికాదు అంటే ఆప్కు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ను తాయిలాలను విమర్శిస్తూనే ఆయన ఈ మాట అనేశారు. అభివృద్ధిని చౌకబారు అవసరాల కోసం పట్టాలు తప్పించడం సరికాదు. చౌకబారు అవసరాలంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ వెల్ఫేర్ స్కీమ్లు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా అభివృద్ధిని కొనసాగించాల్సిందే అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ ఒక చౌకబారు అవసరాలుగానే చూస్తూ ఉన్నారు అన్నది కూడా దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. దీనిపైన ఆప్ నుండి కూడా ఆప్ అధికార ప్రతినిధుల నుంచి కౌంటర్ కూడా వచ్చింది. గత 10 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఢిల్లీలో పాలన పూర్తిగా విఫలమైంది. ఢిల్లీలో మద్యం కుంభకోణం నా దృష్టిలో అన్నింటికంటే చాలా ఘోరమైనది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా ఘోరమైనదని వ్యాఖ్యానించారు. దీనికి ఆప్ నుంచి కూడా సమాధానం వచ్చింది. అసలు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని మీకు ఎవరు చెప్పారు? ఒకవేళ అదే జరిగి ఉంటే అదే స్కామ్లో అప్రూవర్గా మారి, అవును నేరం చేశామంటూ అప్రూవర్గా మారి లొంగిపోయిన మాగుంట శ్రీనివాసరెడ్డిని మీ పార్టీలోకి చేర్చుకొని ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు అని ఆమ్ ఆద్మీ ప్రశ్నిస్తోంది. ఇది చాలా కీలకమైనది. నిజంగానే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగి అది చంద్రబాబు నాయుడు దృష్టిలో అత్యంత ఘోరమైనదిగా ఉన్నప్పుడు మరి ఆ స్కామ్లో ఏకంగా అప్రూవర్గా మారిన మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చి గెలిపించుకున్నారు అన్న ప్రశ్నకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సమాధానం ఇవ్వాలి. అంటే స్కాముల్ని వ్యతిరేకిస్తాం, స్కాములు చేసిన వ్యక్తుల్ని మాత్రం మేము పార్టీలో చేర్చుకుంటాం అన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన కాబోలు. ఇక దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఆలోచనకు దగ్గరగానే జనసేన ఆలోచనలు ఉంటాయనేది కూడా మొన్న నాగబాబు పుంగనూరులో చేసిన స్టేట్మెంట్ అయితే ధృవీకరిస్తుంది. ఈ వైసీపీ వాళ్ళని ఉద్దేశించి అన్నారు, కానీ ఆయన ఉద్దేశం వేరే. సంక్షేమ పథక ఆ స్కీమ్ అమలు చేయలేదు, ఈ స్కీమ్ అమలు చేయలేదు అని వైసీపీ కుక్కలు అరుస్తూ ఉన్నాయి, ముందు అభివృద్ధి చూడండి, జరుగుతున్న అభివృద్ధిని చూడండి అంటూ వైసీపీ వాళ్ళని కుక్కలుగా అభివర్ణించారు. అంటే ఇప్పుడు వెల్ఫేర్ స్కీములు అమలు చేయండి, మీరు ఇచ్చిన హామీలే, కొత్తవి కాదు, మీరు సూపర్ 6 అంటూ ప్రచారం చేశారు కదా, దాన్ని బట్టి హామీలు అమలు చేయండి అని అంటున్న వాళ్ళని డైరెక్ట్ అంటున్న అందరినీ అంటే ఇబ్బంది అవుతుంది. అంటే యాక్చువల్లీ ప్రజలు, రైతులు, మహిళలంతా కూడా మీరు ఇస్తామన్నారు కదా, ఆ పథకాలు ఇవ్వండి అని కోరుతూ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ అనలేక, వాళ్ళందరినీ కుక్కలు అని డైరెక్ట్గా అనలేక వైసీపీ భుజం మీద నుండి ఏదో వైసీపీని తిడుతున్నట్టుగా ఈ వెల్ఫేర్ స్కీములు కోరుకుంటున్న వాళ్ళని కుక్కలుగా అభివర్ణించేశారు నాగబాబు. అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, నాగబాబు కావచ్చు, జనసేన, టీడీపీ వీళ్ళ ఆలోచనలని వెల్ఫేర్ స్కీములకు వ్యతిరేకంగానే వీళ్ళ ఐడియాలజీ ఉన్నది అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తప్పేం కాదు, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఇదే అయినప్పుడు తప్పు కాదు. కానీ మరి ఎన్నికలకు ముందు అసలు అమలు సాధ్యం కాదు, ఇప్పటికే చాలా బర్డెన్ అవుతుంది, ఇవన్నీ అసాధ్యం అని చెప్పినప్పటికీ కూడా సూపర్ 6 అని పేరుతో హామీలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు తీరా సంపద సృష్టి జరగాలి, నేను సంపద సృష్టిస్తా అని ఒక బేస్ వాయిస్తో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు మాత్రం సంపద సృష్టి జరగాలి, మీకేమైనా ఐడియాలు ఉంటే నాకు వచ్చి చెవులో చెప్పండి, సంపద సృష్టించడానికి ఏమైనా ఐడియాలు ఉంటే అంటూ మళ్ళీ యూత్ను ఆయన తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. అంటే కేవలం అధికారంలోకి రావడం కోసం ఈ హామీలు ఇచ్చారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ చౌకబారు అవసరాలు అని మాట్లాడుతూ ఉన్నారంటే ఈ స్కీమ్లు ఎగ్గొట్టడానికి ఇది ఒక ప్లాన్. ఒకవేళ ఎన్నికల్లో గెలవడం కోసం అమలు చేస్తారో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారి జనసేన నాయకుల అసలు ఉద్దేశం వీటికి వ్యతిరేకం అన్నదైతే క్లియర్గా అర్థమవుతోంది.